మంచిగా మాట్లాడండి. ఇది ఎక్కడికో వేల జనానికి పోతుంది. అయితే ఎన్ని కేజీలు తీసుకున్నావు వదినా? 10 కేజీలు. 10 కేజీలా? 10 కేజీలు పెసలు ఎంత కేజీ? 70 రూపాయల కేజీ. 70 రూపాయలా? అవునా? అయితే వదిన కాలు దగ్గర పెట్టుకో. కాళ్ళకు వచ్చిన నువ్వు నా కాళ్ళకు వచ్చిన చూసిరా. ఇగో ఇసిరాయి పాట ఒకటి ఉన్నది వదిన, పాట ముగ్గురం పాడాలి. పాడతావా? చెప్పరాదు నువ్వైతే. మాకైతే రాదు. చిన్నదాన్ని కదా నీకు. ఇగో చిన్నదాన్ని అయినా కూడా చిత్రాంగిని. ఇక పాట నేర్చుకున్నావు ఒక పాట ఇసురాయి. పట్టన్న తోడు. పప్పు పిండి చేయి. పాడుకుంటే పిండి చేసేవు. మరి అసలే 70 రూపాయలకి 80 రూపాయల కేజీ అంటే చిక్కుడు ఆకుల్లా సత్తి గట్టంగా సీతమ్మ బయలేరు, సీతమ్మ బయలేరు చుట్టాల చూడా. మనకేటి చుట్టాల? మనకేటి చుట్టాలు మల్లు సీతమ్మ అని నువ్వు అనాలి. మనకేటి చుట్టాలు మల్లు సీతమ్మ, మనకేటి చుట్టాలు, మనకేటి చుట్టాలు మల్లు సీతమ్మ. ఎన్ని కేజీలు తీసుకున్నావు వదినా? 10 కేజీలు తీసుకున్నారట. మొలకలకు 2 కేజీలా? మా పప్పు మంచిగా పడతాను. కొన్న పప్పు ఎట్లయినా మంచి కూడా అనుకోని ఎప్పుడైనా కూడా పెసలు కొని వేసి ఇస్తాం. అవునా? పెసలు అయినా మినువులైనా గొబ్బెర్లు అయినా. ఆయి చెప్పోదినా, అందరు చూస్తారు. అందరి చెల్లెళ్ళు పంట అవన్నీ అయితేనే మంచిగా ఉంటాయని మార్కెట్ కెమికల్ అవి పప్పులో కలుపుతారని ఎప్పుడైనా ఇట్లనే తీసుకొచ్చి మన పిల్లగాళ్ళకి పంపినా. మాకైనా ఇయ్యే. 2 కొడుకులు హైదరాబాద్కు పంపుతావు. ఇక వాళ్ళ కొన్ని మాకు కొన్ని ఇక అట్లనే. ఇగో మా ముచ్చట్లండి. మీరు మాకు లైకులు కొట్టట్లేనండి. మా వీడియోలు మీకు నచ్చట్లేనట్టున్నాయి. తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా వీడియోలు లైకులు చేయండి, షేర్ చేసుకోండి. మీకు చాలా ముచ్చట్లన్నీ. పప్పు వండినప్పుడు మీకు పంపిస్తాం. ఇంకో పెసరపప్పు వండినప్పుడు పంపిస్తాం. మాకు హాయ్ చెప్పండి. మాకు పెసలు చూడు ఎంత బాగున్నాయో. పప్పు అయితే అసలు బాగుంటది. మార్కెట్ ఏమైనా మా రైతులు పండించిన పప్పు ధాన్యాలు తెచ్చుకొని మంచిగా మీరు ఇట్లా ఇసురుకోండి. బాగుంటది. కొనకుండ్రి. భీమటు పోయి బాగా తెచ్చుకోవడం. ఆడ కూడా పొట్టిపప్పు అన్ని దొరుకుతాయిలే, కానీ మనం ఇసురుకున్నంత మంచిగా ఉండదు. అయితే కెమికల్ కలుస్తాయంట దాంట్లో. చాలా రోజులు ఉంటది కదా. ఎట్లయినా ఏసీ రూమ్లలో వాళ్ళు ఏసీ గోడాలలో వేస్తారు. ఎట్లయినా మంచిగా ఉండదు. చూసినావా మా వదిన ఎంత మంచిగా చెప్తుందో. మీరు కూడా మా వీడియోలు చూసినప్పుడు మా ఇది చూడండి, మాకు హాయ్ చెప్పండి. పల్లెటూరు చుట్టాలు ఉంటూనే ఉంటారు. పల్లెటూరు చుట్టాలు ఉంటూనే ఉంటారు. మా వదిన అంటుంది చూడు. చుట్టాలతోటి నానమ్మలో అమ్మమ్మలో మామయ్యలో అందరు ఉంటూనే ఉంటారు. పుట్టి పెరగారు కదా. పెరగరు కదా. మాకు కూడా మమ్మల్ని మాకు హాయ్ చెప్పండి. మాకు ఇగో వదినకు మా ఇంకో ఇచ్చి వదిన, ఇంకో ఈ పెద్ద వదిన, ఇంకా కలికి చిలుకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఇగో మేమే మా ఇంటి ఆడపడుచు. బాయ్ అండి. మాకు షేర్ చేసుకోండి, లైక్లు కొట్టండి. ఉంటామండి.